ఆ ఛానల్ ఈ ఛానల్ అని కాదండి, ప్రతి ఒక్క ఛానల్ కూడా కష్టపడింది. ప్రతి ఒక్క ఛానల్కి కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. ఎందుకంటే గవర్నమెంట్ అన్ని ఛానల్స్ని కూడా కన్సిడర్ చేసుకోవాలి. ముఖ్యంగా యూట్యూబ్ అందరూ కూడా చాలామంది కష్టపడడం జరిగింది. అయితే చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. అండ్ ఈ రోజున అన్ని ఛానల్స్ని సమానంగా పిలవడం జరిగింది. రేవంత్ రెడ్డి గారు వ్యాఖ్యలు చేసినప్పటి నుంచి కూడా ఎవరైనా రౌండ్ టేబుల్ చర్చ పెడతారేమో దీనిపైన అని చెప్పి ఎదురు చూసా. సో ఎవరు పెట్టకపోయేసరికి కొద్ది గొప్ప కొంచెం ఇనిషియేటివ్ తీసుకొని ధైర్యం కొంచెం తెచ్చుకొని ఈ రౌండ్ టేబుల్ చర్చ పెట్టడం జరిగింది. కానీ ఈ రోజున నేను మల్లన్నను పిలవడం జరిగింది, రఘుని పిలవడం జరిగింది, అలాగే సీనన్నను పిలవడం జరిగింది, అందరినీ కూడా సమానంగా పిలవడం జరిగింది. కానీ ఈ రోజున మల్లన్న రాలేదు, రఘు రాలేదు. చాలా బాధాకరం, చాలా బాధగా అనిపిస్తోంది. ఎస్, మిగతా ఛానల్స్ అన్ని కూడా కవర్ చేస్తున్నాయి. అండ్ సడన్గా కూడా వాళ్ళు లైవ్ ఆపడం జరిగింది. సో ఎందుకు అంటే అందరూ సమానమే అన్నప్పుడు ఎందుకు కవర్ చేయలేకపోతున్నారు అనేది మా బాధ. రానందుకు చాలా బాధ అనిపిస్తోంది ముఖ్యంగా. అండ్ అలాగే ఇప్పటికి కూడా ఈ చర్చ జరుగుతున్నప్పుడు 3 సార్లు కూడా పాట్రోలింగ్ వచ్చి పోలీసులు వచ్చి చెక్ చేసుకొని వెళ్ళడం జరిగింది. ఎస్, రావడం వచ్చి వెళ్ళడం జరిగింది. అంటే మా ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో అవి చర్చించుకోవడానికి అందరి ప్రాబ్లమ్స్ ఇవి. నా ఒకటి చేయట్లేదు, ఇది అందరి కోసం చేస్తున్నటువంటి కార్యక్రమము. ఒకళ్ళు ఎక్కువ కాదు, ఒకళ్ళు తక్కువ కాదు. యూట్యూబ్ మనుగడలు కోల్పోతున్నటువంటి విషయం మనకి ఇక్కడ కనబడతా ఉంది. కాబట్టి సో యూట్యూబ్ని కాపాడుకునేటువంటి అంశం తెలంగాణలో ముందు తీసుకెళ్ళాలి. ఎందుకంటే సుప్రీంకోర్టు ఆర్డర్ ఇచ్చిందండి. సుప్రీంకోర్టు యూట్యూబ్ కూడా డిజిటల్ మీడియానే, యూట్యూబ్ జర్నలిస్ట్ కూడా జర్నలిస్ట్లే అని చెప్పి స్వయాన సుప్రీంకోర్టు తీర్పిచ్చింది. సో దయచేసి ఆ జీవో తెప్పించుకొని చూడండి, మేము కూడా తీసుకొచ్చి చూపిస్తాము అని చెప్పి తెలియజేస్తూ, అండ్ మహిపాల్ యాదవ్కి నేను మైక్ ఇస్తా ఉన్నాను. మహిపాల్